హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్‌లో తెలుగమ్మ. ఈరోజు వీడియో వచ్చేసి చాయ్‌లోకి కర్రీలైతే చేస్తున్నానండి. కర్రీలంటే అదే ఫైన్ బిస్కెట్స్ అంటారు కదా! అవి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే 2 కప్పుల గోధుమ పిండి నేనైతే తీసుకున్నాను. దాన్ని మంచిగా జల్లించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడాని మన పిండికి మంచిగా పట్టేలాగా రఫ్ చేసుకుంటూ కలపండి పిండిని. సో, ఇప్పుడైతే మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. మరి అంత హార్డ్‌గా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోండి. సో, చూసారు కదా! ఇలాగా మంచిగా మ్యాష్ చేసుకుంటూ మంచిగా దానికి మసాజ్ చేయండి పిండిని. కలిపేసి పక్కకు పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని అందులో మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇదైతే నేను కాగబెట్టుకున్నాను నెయ్యిని, కాచి చల్లార్చుకున్న నెయ్యి. నాకు ఆ నెయ్యి సరిపోలేదు. ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. ఇదంతా కూడా మంచిగా కలిసిపోవాలండి నెయ్యిలో. పౌడర్ అంతా కూడా ఇలా డ్రైగా ఉండకూడదు. చూసారు కదా! ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలండి. దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్న పిండి ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మసాజ్ చేసుకొని దాన్ని 8 పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలా అన్ని రౌండ్ లాగా చేసుకోండి, ముద్దలు చేసుకోండి మంచిగా. ఇప్పుడైతే పొడిపిండి వేసుకొని మంచిగా చపాతీలాగా మన ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోండి వీటిని. మందంగా అయితే ఉండకూడదు. వీలైనంత పలచగా పిండినైతే ఒత్తుకోండి మంచిగా చపాతీలని. మనకి ఎంత పలచగా ఉంటే కర్రీలు అంత టేస్టీగా అండ్ అలాగే అంత పొరలు పొరలుగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. సో, చూసారు కదా! అసలు వీటినైతే మైదాతో చేస్తారండి. నేను గోధుమ పిండితోటే ట్రై చేశాను. మైదా అందరికీ హెల్తీ కాదు కదా! అన్నిటిని కూడా అలాగే చేసుకోండి పల్చగా. ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో చపాతీలని వాటి మీద మనం ఇంతకుముందు చేసుకున్న మిక్చర్ ఉంది కదా! గోధుమ పిండి అండ్ కార్న్ ఫ్లోర్‌తో చేసింది. దాన్ని దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మీద వేసుకొని. ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలండి. ఒక చపాతీ మీద ఒకటి వేసుకుంటూ చేసుకోవాలి ఇలాగా. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. మొత్తం 8 చపాతీలు కదా! నేను 2 బ్యాచ్‌లుగా డివైడ్ చేసుకున్నాను. ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 4. ఇప్పుడు దీంట్లో నేను 4 లేయర్స్ లాగా 4 చపాతీస్ వేసి మొత్తం ఆ మిక్చర్ అంతా వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇలాగ మలిచి పెట్టుకోండి. వీడియోలో చూపెట్టినట్టు చేసుకోండి. నెక్స్ట్ సెకండ్‌ది కూడా అంతే. 2 కూడా రెడీ అయిపోయాయి కదా! 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి వాటికి. పక్కకు పెట్టేయండి. తర్వాత మళ్ళీ వీటిని కూడా పొడిపిండి సాయంతో ఇలా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా. మరీ మందం చేశారనుకోండి లావుగా అయిపోతాయి. పల్చగా చేస్తే లేయర్స్ అనేవి కనపడవు మనకి ఫ్రై చేసేటప్పుడు. చూసారా? ఈ మాత్రం ఉంటే సరిపోతది. సో, ఇప్పుడు వీటినైతే మనం కట్ చేసుకుందాం. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా దాంతో ఈజీగా అయిపోతది. లేయర్స్ అన్నీ ఇంకా బాగా కనబడతాయి. చాక్‌తో చూసుకుంటూ కట్ చేయండి. ఇట్లా కిందికని కట్ చేస్తే లేయర్స్ ఓపెన్ అవ్వవు.
చూసారా మనకి ఇక్కడే లేయర్స్ కనబడుతున్నాయి కదా! ఈ మంత్రం మందం ఉంటే సరిపోతుందండి, మరీ పలచగా చేసుకోకండి. సో లో ఫ్లేమ్‌లో మనం వీటినైతే ఫ్రై చేసుకోవాలి. అసలు ఆయిల్ హీట్ అవ్వలేదు చూసారా? ఇలా ఇంత వేడిలో ఉన్నప్పుడే ఎయ్యాలి అన్నిటిని కూడాని. చూడండి లేయర్స్ అన్నీ ఓపెన్ అయితున్నాయి చూసారా? అదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవడమే అన్నిటిని. మన కర్రీలు అయితే రెడీ అయిపోయాయండి. ఫైన్ బిస్కెట్స్ అంటారు కదా! వాటి మీద మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేయలేదు. సో లేయర్స్‌గా, పొరలు పొరలుగా లోపటిదాకా ఎంత బాగా కుక్ అయిందో చూసారా? వీటిని చాయ్ తోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్ స్నాక్ లాగా. చూడండి నేనైతే చాయ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి. మన కర్రీలు నచ్చుంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.